నువ్వెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావురా గైస్ ఆల్రెడీ మీరు డెమో వీడియో చూసే ఉంటారు కదా, చాలా సూపర్ ఉంది కదా. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు CapCut అండ్ VPN అయితే కావాలి. ఈ 2 అప్లికేషన్స్ ఉంటేనే ఈ వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ 2 అప్లికేషన్స్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన దగ్గర VPN అండ్ CapCut కావాలి. 2 అప్లికేషన్స్ మీ దగ్గర లేకపోయింది అనుకో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం CapCut ఓపెన్ చేసుకోవడానికి ముందు మనం VPN అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. సో నేను దగ్గర ఉన్న VPN అయితే ఆన్ చేస్తున్నాను. సో VPN అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సింపుల్గా మనకి ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ మనకి కనెక్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు CapCut అయితే ఓపెన్ చేసుకోండి. అప్పుడే మీకు ఎఫెక్ట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఏ వీడియో అయితే యాడ్ చేసుకోవాలనుకో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, నేను ఆఫ్ చేస్తున్నా ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో లాస్ట్లో మనకి ఒక క్లిప్ వస్తుంది, ఆ క్లిప్ని కూడా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం వీడియో పైన క్లిక్ ఇచ్చుకొని మీరు ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ వీడియోని ఆపి ఇక్కడ మనకి స్లిప్ అని ఉంటుంది తీసుకొని దీనిపైన క్లిక్ చేసుకొని వీడియో కట్ అయిపోతుంది. సో ఇంకొంచెం ముందుకు వచ్చేసి నేను ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా వీడియోని కట్ చేసేస్తాను. ఇక్కడ 3 పార్ట్స్ చేశాను కదా వీడియోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ వీడియో పైన క్లిక్ ఇచ్చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఓపెనింగ్ క్లోజింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చేసుకోండి. సో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో మనకి 4th కార్డ్ సెట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. క్లిక్ ఇచ్చేసుకొని చూసుకొని మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో సెకండ్ వీడియో పైన క్లిక్ ఇచ్చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ పైన ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి బాడీ ఎఫెక్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ గ్లోయింగ్ లైన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చుకొని క్లిక్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ బటర్ఫ్లై ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ ఇచ్చేసి మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి సైజ్ అనమాట, మనకి ఇప్పుడు కిందికి మీది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కింద సైజ్ ఉంటుంది, సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైజ్ కొంచెం పెద్దగానే పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ వీడియో పైన క్లిక్ చేయండి. థర్డ్ క్లిక్ పైన క్లిక్ ఇచ్చేసుకున్న తర్వాత సేమ్ అలా ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, బాడీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ గ్లోయింగ్ లైన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి మనకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది, చూపిస్తా చూడండి. ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి, బాగుంటుంది. సో ఇది యాడ్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి వీడియోని ప్లే చేపిస్తే చూడండి. సో నేనైతే సాంగ్తో అయితే ప్లే చేస్తలేను, ఎందుకంటే సాంగ్తో ప్లే చేస్తే మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పైన 720p ఉంది, దానిపైన క్లిక్ చేసుకొని 180p పెట్టుకొని 30 ఫ్రేమ్ రేట్ వచ్చి 30 ఫ్రేమ్ రేట్ పెట్టండి. పెట్టిన తర్వాత ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.